To the world you may be someone, but to someone you are the world, and I am that someone. Frank గా చెప్పాలంటే మా నరేష్ అసలు గుడ్ అండి. Hi guys, this is Lokesh. I'm Kundana. I'm Saimanas. Myself Anviksh. Shahina. This is Deepak. I'm Pardasari. My name is Joel. I'm Amit. This is Deepthi. Saman Varma. కట్ చేస్తే టైం 12:10 అయింది. నా పేరు హర్ష, కానీ అలా పిలకండి, నన్ను ఒరే అని సరిపోద్ది. ఒరే 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 అని సరిపోద్ది. I am from Kaushik. ఈ క్వశ్చన్ బాయ్స్ ని అడిగితే ఒక్క ఆన్సర్ చెప్తారు, గోల్స్. For girls. 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 I like girls. లేడీ టీచర్స్. Senior girls and teachers. సేమ్ గర్ల్స్ అండ్ ఎడ్యుకేషన్. Senior and near. Seniors. Smile బాగున్నా అందరూ. Attendance. 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 Attendance కోసం వస్తున్నాను. Attendance. पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो और देश को संभालो. Placements and good faculty. Placements and good faculty. ఇంట్లో తలిపితే వచ్చాక నాకేం గుర్తురావన్నా, పొద్దున్న లెక్కన నేను కట్టి 3 లక్షలు గుర్తొస్తాయి. రోజులు ప్రతి క్షణం ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటాను సార్. కాలేజ్ బంకొట్టి సినిమాకి వెళ్ళడం. క్లాస్ మధ్యలో జై బాలయ్య అని డైలాగ్ చెప్పడం. ఎగ్జామ్స్ ఏం లేకుండా పాస్ అవుదామని టెక్స్ట్ బుక్ చింపేయడం. Mass bunk కొట్టి ఐమాక్స్. మా మ్యాథ్స్ సార్ తో సిట్టింగ్ వేద్దామని. సాయంకాలం టటే. కాలేజ్ నుంచి ఏమన్నా లేపుకెళ్ళిపోతా. నేను సీనియర్ అయితే మాత్రం ప్రస్తుతం నాకు సీనియర్స్ అసైన్మెంట్స్ ఇస్తున్నారు. నాకు అసైన్మెంట్స్ వద్దు, నేను కూడా జూనియర్స్కి అసైన్మెంట్స్ ఇస్తాను. నీళ్ళేద్దాం అనుకుంటున్నాను. ఎస్ఆర్ గారు కాలేజ్ నీళ్ళేద్దాం. ప్రపంచాన్ని నేలేద్దాం అనుకుంటున్నాను సార్. జూనియర్స్ని ర్యాగింగ్ చేస్తా. జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. గల్లీలో 6 ఎవడైనా కొడతాడు, కానీ స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటది. స్ట్రెయిన్ గా ఉంటాడు అనుకుంటున్నావేమో. మాస్ ఓరా మాస్. ఒక్క పదం కూడా టీచర్కి అర్థం కాకుండా ఆంగ్లంలో మాట్లాడుతున్నారు. అందరూ వినండి. కక్కుత్తి పడకండి. భలే మాట్లాడతారమ్మా మీరు. ఎందుకు బయలు చేస్తా? ఆడు మనిషి కాదా? పిల్లలు రెడీ చేసి స్కూల్కి పంపిస్తా? ఆడు మగాడు కాదా? ఐరన్ ఏమని సార్? పేరెంట్స్ కి కాలేజ్కి వెళ్ళి చదువుకుంటున్నా అని చెప్పడం. నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందని. రేపు నుంచి క్లాస్ కి వస్తాం సార్, రేపు నుంచి నోట్స్ రాస్తాం సార్, రేపు నుంచి బుద్ధిగా ఉంటాం సార్. ఇంజనీరింగ్ లైఫ్ హ్యాపీ డేస్ లో ఉంటుంది. నేను అమ్మాయికి ఉన్నాను చెప్పడం నేను చెప్పిన పెద్ద పని. మా డాడీ ఫోన్ చేసి రోజు చదువుకుంటున్నాడు అని. డాడీ రోజు చదువుకుంటున్నాడు అని. కాలేజ్ లో వార్డెన్స్ అందరు మంచిగా ఉన్నారని చెప్పడం పెద్దలు అయ్యేది. నాకు జాబ్ వస్తుంది లేదో తెలియదు అన్న అసలు ముందు. శాలరీ గురించి మాట్లాడాలంటే ముందు జాబ్ రావాలి కదా అన్నయ్య. మనం శాలరీస్ అలాంటివి ఏం ఎక్స్పెక్ట్ చేయం, మనమే 10 మందికి ఇస్తాం. అసలు జాబ్ వస్తుందా ఫస్ట్? మా నాన్న పెట్టిందంత వచ్చేయాలన్నయ్య. 25 lakhs per annum. కుదిరితే 60 లేకపోతే 70 lakhs per annum. కుదిరితే 60 లేకపోతే 70 lakhs per annum. बैठो बेटा, बहुत कुछ समझना है जिंदगी में. శాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, కానీ ఒక మంచి శాలరీ ఉన్న ప్యాకేజ్ ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటాం. ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. ఎలా ఉన్నారో చూడు. కొన్ని విషయాలు కెమెరాలో చెప్పతే బాగుంటది అక్క, కొన్ని చెప్పనే బాగుంటది. అందరికి అదే మంచిది. 10 మంది అబ్బాయిలు వేసుకొని మొత్తం కావాల్సన్నీ కొనేసి తర్వాత వదిలేస్తున్నారు అందరు. గర్ల్స్ హాస్టల్ మొత్తం ఎవరు చేయాలక్క, అదే ఫస్ట్ టైం.
అమ్మాయిలు అయితే మాట్లాడకూడదు స్టార్టింగ్ వెళ్ళి, అబ్బాయి అయితే అందరితో పులిహార కలిపేయచ్చుగా, ఇంకెళ్ళి మాట్లాడేసి గ్యాంగ్ మెయింటైన్ చేస్తా. అబ్బాయిల కంటే అమ్మాయిలకి ఎక్కువ జుట్టు ఉంటది కాబట్టి అన్ని హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తాను నేను. లేదన్నయ్య, అంతా క్లోజ్ గా ఉన్నారు, అన్ని బాగానే ఉన్నాయి. అప్పుడప్పుడు చిన్న చిన్న ర్యాగింగ్స్ కూడా ఉంటే బాగుండు. వెరీ ఫ్రెండ్లీ అండ్ ఇంటరాక్టివ్. సీనియర్స్ బాగున్నారు, కాకపోతే పొరపాటున అన్నయ్య అనాల్సి వస్తుంది. మన వాళ్ళు అన్నయ్య అనేసం కూడా. సీనియర్స్ అయితే చాలా బాగున్నారు, బాయ్స్ చాలా బాగున్నారు సీనియర్స్ అన్నాలో. యాక్చువల్లీ ర్యాగింగ్ ఉంటుంది అనుకున్నాను, కానీ అలాంటిది ఏమీ లేదు. అన్నయ్య వాళ్ళందరూ బాగా మాట్లాడుతున్నారు, మంచిగా గైడ్ చేస్తున్నారు మమ్మల్ని. సీనియర్స్ బాగున్నారన్న. అక్కలైతే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, అన్నయ్యలు అయితే ఇంక చెప్పక్కర్లేదు, ఆల్రెడీ ఫ్రెండ్లీగానే ఉంటారు. లిటిల్ బిట్ ఫ్రెండ్లీ, కానీ ఎప్పుడు ర్యాగింగ్ చేద్దామని ఎదురు చూస్తున్నట్టుంది. బాగా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఈవెంట్స్ కూడా చాలా బాగా పెడుతున్నారు. అండ్ 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 బాగుందన్న, నిజంగా బాగుంది. కొంచెం ర్యాగింగ్ ఉంటే ఇంకా బాగుండేది, బట్ అది లేదు. ర్యాగింగ్ 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 ఈవెంట్స్ ఎక్కువ పెడుతున్నారు కాలేజ్లో, హైలైట్ అది. ఎంజాయ్ చేయడానికి ఛాన్స్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే. వాచ్మెన్ తీసేయాలన్న ముందు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చాం, ఇక్కడికి వచ్చేసరికి ఏముందిలే ఇంకా పడుకో. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. చేస్తే ప్రాంక్ వన్ రాంగ్ అనేసి ఉంటుంది, చూసి అలా అయిపోద్దేమో అని. హలో అమ్మా. హలో. హలో డాడీ. నాన్న ఐ లవ్ యూ నాన్న. హలో అమ్మా, ఒక మాట ఐ లవ్ యూ అమ్మా. ఐ లవ్ యూ అమ్మా. ఐ లవ్ యూ అమ్మా. ఐ లవ్ యూ నాన్న. డాడీ ఐ లవ్ యూ డాడీ. ఐ లవ్ యూ మమ్మీ. ఐ లవ్ యూ అమ్మా. ఐ లవ్ యూ. డాడీ ఐ లవ్ యూ డాడీ. ఐ లవ్ యూ అని చెప్పావంటే ఎందుకు చెప్తున్నాను, ఏదో మోపందేమో. లవ్ యూ నాన్న, ప్రేమిస్తున్నా నాన్న నిన్ను. ప్రాంకా ఎవరు చేస్తారు నాన్న, నన్ను ఎవరు ప్రాంక్ చేస్తారు నాన్న. మిస్ యూ నాన్న. ఐ మిస్ యూ డాడీ. ఏం లేదు, మామూలుగా ఐ లవ్ యూ చెప్పాలనిపించింది. బాయ్. మదర్స్ డే కూడా కాదు కదరా. మదర్స్ డే రోజు అమ్మాయిని ప్రేమించేసి మిగతా రోజు తప్పు ప్రేమించే టైప్ కాదు సరే. 365 డేస్ అన్నాం స్పెషల్. ఏ ఊరికి చెప్తుంటే అంటావేంటి ఐ లవ్ యూ? ఏం అవ్వలేదు, మిస్ అవుతున్నానమ్మా నేను. ఐ లవ్ యూ అన్నా కదా. 5 minutes later. ఉన్నాయమ్మా డబ్బులు. అమ్మా ఐ లవ్ యూనే. ఏంటి చెప్పు. ఇంకా అదే నిజమే, ఐ లవ్ యూ ఐ లవ్ యూ టు అను. సరే ఐ లవ్ యూ బంగారం. అమ్మా ఐ లవ్ యూ అమ్మా. నీకే చేశానమ్మా. అమ్మా ఐ లవ్ యూ అమ్మా. ఎందుకేంటమ్మా, ప్రేమించకూడదమ్మా అమ్మనే. ఏంటమ్మా అంత మాట అన్నా? 20 రూపాయలు చెప్తారు. ఐ లవ్ యూ అమ్మా. ఎంత ఇవ్వాలి అమ్మా ఐ లవ్ యూ అమ్మా. అది డబ్బులు ఎంత ఇవ్వాలి అమ్మా ఐ లవ్ యూ. Maybe I just lost control. These nights keep on taking tolls. Find me out here on my own. Keep going with my phone. Maybe I just lost control. These nights keep on taking tolls. On my